టాలీవుడ్‌ల పెళ్లి సందడి సైన్మాతోని అడుగుపెట్టింది ముద్దుగుమ్మ శ్రీలీల. ఇక ఫస్ట్ సైన్మా డిజాస్టర్ అయినా గానీ, ఇక లక్కీగా వరుస ఆఫర్‌లయితే దక్కించుకున్నది. ఇక ఆ తర్వాత రవితేజతో నటించిన 'ధమాకా' సైన్మా విజయం సాధించింది. ఇక లక్కీగా మంచిగా వరుస డజన్ సైన్మాలైతే నటించుకుంటూ పోయింది. ఇక ఆ మధ్య కాలంలో చూసుకుంటే ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లయితే దక్కించుకున్నది. ఇక ఇప్పుడు మళ్ళా కెరియర్‌లా పుంజుకొని మరి వరుస సైన్మాలతోని రెడీగానికే సిద్ధమవుతున్నదన్నమాట. అయితే ఇప్పుడు ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి వరుస సైన్మాలతోని నటిస్తున్నదంట. గట్లనే కన్నడలో కూడా పెద్ద పెద్ద హీరోలతో సగా ఈమెకి నటించేందుకు రెడీగా ఉన్నదంట. అవకాశాలు వస్తున్నాయని ప్రచారాలు అయితే వినబడుతున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది కూడా మనకి తెలియకపాయే. ఇక వాళ్ళు క్లారిటీ ఇచ్చేంత వరకు మనకి ఏది నిజం ఏది అబద్ధం అనేది కేవలం పుకార్ల మట్టుకే అని మనం చూసుకోవాలి. అయితే ఈ అమ్మడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చిట్ చాట్లా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడిందంట. అయితే అవి ప్రేక్షక అభిమానులకు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు అవక్కైపోయారంట. గది ఏందనంటే విలేకరి ఏం అడిగిండంటే, అయితే మీరు కెరియర్లా సక్సెస్ కావడానికి గల కారణం ఏంటి అని ఒక ప్రశ్న అడగగా, అయితే మీరు పాటించే ప్రణాళికలు ఏంటి అని అడిగిండంట. ఇక ఆమె ఏమన్నది, గట్లాంటి ఏమీ నేను పాటించను, ఇక నేను ప్రస్తుతాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తా, ఇక కెరియర్లా అనుభవంతో అవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏం చేయాలి అని ఇవన్నీ పెట్టుకోను, అది నాకు తలకి మించిన భారం అని చెప్పుకుంటూ పోయింది. నేను కేవలం ఇప్పుడేం జరుగుతున్నది, ఇక ఇప్పుడేం చేయాలి అని మాత్రమే ఆలోచిస్తా, ప్రస్తుతాన్ని మస్తుగా ఎంజాయ్ చేస్తా అని చెప్పిందంట. దానికి తోడు ఈ అమ్మడు ఇంకో ముచ్చట ఏం చెప్పిందనంటే, కెరియర్లా ఇట్లా నాకు సైన్మాల మీద ఉన్న అభిరుచి ఆసక్తి వల్ల అట్లనే నా డ్యాన్స్ కూడా నాకు మస్తుగా ప్లస్ అయింది, అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పుకొచ్చింది. ఇక లేకపోతే నేను వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటా కష్టపడతా, అందుకే నేను ఈ ప్లేస్లో ఉన్నా అని చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీన్ని కొంతమంది ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. ఇక అయితే ఇంత పొగరుగా మాట్లాడడం, ఇంత బోల్డ్గా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది సరికాదు అని అంటున్నారు. ఎందుకనంటే ఇండస్ట్రీలో వ్యూహాత్మకరమైన ఇక ప్రణాళికలు వేసుకొని ఇండస్ట్రీలో సైన్మాలు వేస్తున్నా అని ఇతర హీరోయిన్లు చెప్తుంటే నువ్వు మాత్రం ఇట్లాంటిగా చెప్పుకుంటా చాలా బోల్డ్ కమెంట్లు వేయడం అనేది సరికాదు అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఈమె ఫ్యాన్స్ అందరూ ఆమెకి చెప్పాలని ప్రయత్నిస్తున్నారంట. అయితే ఈ అమ్మడు ఇంకా ఫ్యాన్స్కి కాకుండా వేరే కొత్త నటులకు కూడా కొన్ని సలహాలు ఇచ్చిందంట. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కష్టపడితేనే మంచి అవకాశాలు వస్తాయని కొంతమందికి ఈ అమ్మడు సలహాలు ఇచ్చింది. మళ్ళీ ఈ అమ్మడు ఇప్పుడు రవితేజతోని మరో ఛాన్స్ కొట్టేసిందంట. ఇంకో సినిమాలో నటించేందుకు ఈ అమ్మడుని ఎంపిక చేసిరంట. అట్లనే ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఓడితోని కూడా సినిమా చేస్తున్నది అనేది మనకి తెలిసిన విషయమే. మళ్ళా ఇంత బోల్డ్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక మీకు గిట్లా గట్లనే అనిపిస్తున్నదా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.